హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కాశీ ట్రిప్లో ఈరోజు డే 4. నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ లేచేటప్పుడు చాలా టైం అయిపోయింది. నాకు ట్యాబ్లెట్ ఉంది కదా 8 o'clockకి, నేను బయటకు వెళ్ళి టిఫిన్ చేస్తే టైం పడుతుందని చెప్పేసి మా నాన్న బయటకు వెళ్ళి తెచ్చారన్నమాట టిఫిన్. ఇదేమో బటర్ ఉత్తప్పం అంట, 60 రూపాయలు తీసుకున్నాడు. బటర్ అయితే చాలా ఎక్కువ వేసాడు, నాకు అసలు నచ్చలేదు. పర్లేదు తినేసాను, మరి టాబ్లెట్ వేయాలి కదా, తప్పదు. బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం పడుతుంది. మార్నింగ్ నైట్ పడింది కదా, మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో ఇంకొకసారి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుందామని చెప్పేసి మళ్ళీ బయలుదేరామన్నమాట టెంపుల్కి. మేము వెళ్తున్న దారిలో ఒక దగ్గర వారాహిదేవి టెంపుల్ అని చెప్పేసి ఒక వే బోర్డ్ లాగా కనిపించింది అనమాట. సరే వెళ్దాము అని చెప్పేసి వెళ్తుంటే దారిలో ఒకళ్ళు చెప్పారు 9:30 క్లోజ్ అని చెప్పేసి మార్నింగ్. అప్పుడు 9:20 అయింది, వర్షం పడుతుంది, వెళ్ళగలమని లేరు అనుకుంటే సర్లే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళేటప్పటికి 9:28కి వెళ్ళామన్నమాట దర్శనంకి. అక్కడ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయాము. దారిలో కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం అనమాట. అలా దారిలో వెళ్తుంటే అక్కడ పాల మిగడ ఉంటుంది కదా, మిగడను రబిడి అవి అమ్ముతున్నారు. ఇప్పటి నుంచి మా అమ్మ తినాలనుకుందంట, మా నాన్న కొన్నారు ఈసారి. అక్కడ నుంచి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయి బయటకు వస్తుంటే అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల మా నాన్నగారు జారిపోయారు అనమాట, కాలు జారిపోయి పడిపోయారు, కొంచెం దెబ్బలు తగిలాయి. అందుకే మరి మేము ఎక్కడికి వెళ్ళకుండా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నము. అలా రూమ్లో ఉంటే కాలు పట్టేస్తుందని చెప్పేసి సాయంత్రం అలా బయటకు వెళ్దామని చెప్పి వచ్చాము. బయటకు వచ్చాక మనం మీకు చూపించాను కదా, అక్కడ ఒక పార్క్ లాగా ఉందని చెప్పేసి ఆ పార్క్కి వెళ్ళాం అనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ వెళ్ళి మేము స్నాక్స్ తిన్నాము. ఈ లోపు ఒక లెమన్ టీ వచ్చింది, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తాగాము. లైఫ్లో నేను మర్చిపోలేను, అంత బాగుంది టేస్ట్ లెమన్ టీది. కొంచెం సేపు అలా కూర్చొని వచ్చేసాం అనమాట. చెప్పడం మర్చిపోయాను, మధ్యాహ్నం భోజనం ఏమో అన్నపూర్ణం వారి అన్నదానం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి భోజనం చేసాము. అలాగే మా చెల్లి పేరు మీద డొనేషన్ చేసాము. మళ్ళీ రూమ్కి వచ్చేసి నైట్ టిఫిన్ చేసి పడుకుని పోయామన్నమాట. మళ్ళీ డే 5లో కలుద్దాం. బాయ్ బాయ్.